ఒక్కరికి నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ద రియల్ నాలెడ్జ్ విత్ సైంటిఫిక్ టెంపర్. పత్రి సార్ చెప్పినట్టు ఒక సైంటిఫిక్ టెంపర్ అనేది లేకుండా మనం ఒక నాలెడ్జ్ని అప్రోచ్ అవ్వలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో గురు పరంపరగా ఉన్నప్పుడు అది నడిచింది, కానీ ఇప్పుడు అలా కాదు. సో ప్రతిదీ ఒక సైంటిఫిక్ టెంపర్ అనేది చాలా అవసరం అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అవేర్నెస్ గురించి మనం తెలుసుకుందాం. సో వాట్ ఈస్ అవేర్నెస్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా అవేర్నెస్ అంటే ఏంటి? అందరికీ తెలిసిన అవేర్నెస్ ఒకటి, ఎరుక. ఆ ఎరుకని ప్రాప్తించుకోవడానికి ఎన్నో పద్ధతులు, ఆ పద్ధతుల్లో భాగంగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానం చేయడం ఒక్కటే మనకు తెలిసింది, ఎరుకని పెంపొందించుకోవడానికి. కానీ ధ్యానం ఒకటి సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. ఎరుకని ప్రాప్తించుకోవడానికి కేవలం ధ్యానం చేస్తే సరిపోదు. యు నీడ్ టు డూ గ్రౌండ్ వర్క్. మన దృష్టిని బాహ్యం నుంచి అంతరంలోకి మరల్చవలసి ఉంటుంది. అంతేకాదు, ప్రతి క్షణం విజిలెన్స్. విజిలెన్స్ అంటే తెలుసా? మనం ఏం చేస్తున్నాము అని ప్రతి క్షణం గమనించడం. గమనిక 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 ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఫైనల్ గా ఎరుకకి దారితీస్తుంది. చాలా 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 ఇంట్రెస్టింగ్ విషయం ఇది. ఎందుకంటే ఇక దీని తర్వాత ఇంకేం లేదు అసలు మీరు నేర్చుకోవడానికి. చాలా సింపుల్ విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుంటాం. సింపుల్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ వెరీ టఫ్, బికాస్ వీ డోంట్ నో యాక్చువల్లీ. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు తెలియదు ఇదొకటి, ఇలాంటిది ఒకటి ఉంటుందని. గమనిక. గమనిక అంటే ఏం గమనించాలి? యాక్చువల్లీ మన శ్వాసని గమనిస్తాం. శ్వాసని గమనించడము అనేది అదొక ప్రారంభ దశ. ఈ ప్రపంచం నుంచి మీరు పక్కకి రావడానికి, ఈ ప్రపంచం నుంచి మీరు విడిపోవడానికి, మీతో ఒక అర్థవంతమైన సంబంధాన్ని మీరు ఏర్పరచుకోవడానికి మీరు వేసే మొదటి అడుగు ధ్యానము. ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, కానీ అది సరిపోదు. అది కేవలం ఒక అడుగు అంతే. ఆ అడుగు మీరు ఎంతసేపు వేస్తారు చెప్పండి? ఎన్ని గంటలు కూర్చున్నా ఆ అడుగే అది. యాక్చువల్లీ ఒక అడుగే. అయితే ఇక్కడ మీ మీద మీకు ఫోకస్ అనేది ప్రతి క్షణం గమనిక గమనిక గమనిక. మన మధ్య ఒక వీడియో వచ్చింది మన సొసైటీలోనే, ఎలా మనుషుల్ని రిమోట్ గా ఉండి కంట్రోల్ చేస్తున్నారు అనే సబ్జెక్ట్ మీద. ఆల్మోస్ట్ మీరు ఆ వీడియోస్ చూసే ఉంటారు. ఆ వీడియో ఒకటి సో మీడియాలో. అది నిజంగా ఒక ప్రేరణ కలిగించే వీడియో. దాన్ని చూసి భయపడాల్సిన పని లేదు. యాక్చువల్లీ అది జరుగుతుంది, బయట జరిగేది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మరి అమెరికా ఏ విధంగా వాడుతోంది ఏంటి అనేది మనకి చెప్పబడిన ఒక వీడియో. ఇట్స్ గుడ్. ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, ప్రపంచంలో ఇదంతా జరుగుతోంది, ఇది జరగకూడదు అని మనం ఒక సంకల్పం పెట్టుకుంటాం. అదొక సొల్యూషన్. ఓకే, ఇలాంటివి ఆగిపోవాలి అని అనుకుంటాం. మనం ఒక పవర్ఫుల్ మాస్టర్స్ గా మనం భూమి మీదకి వచ్చి ఎర్త్ మీద జన్మ తీసుకున్నాం కనుక మన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో లోక కళ్యాణానికి ఉపయోగపడేవి తప్పకుండా అవి నెరవేరుతాయి కనుక అలాంటివి జరగకూడదని మనం తెలుసుకున్నాం, అయిపోయింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అందులో మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే, మీకు ఉపయోగపడేది ఒకటి ఉంది. అదేంటంటే, మీరు రిమోట్ గా కంట్రోల్ చేయబడుతున్నారు అనే విషయాన్ని విత్ ప్రూఫ్స్ తో సహా వాళ్ళు చూపించారు. ఇందులో నాకు ఆ వీడియోలో నచ్చిన పాయింట్స్ మీకు చెప్తాను. సో మీకు దానివల్ల అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది. ఇది కేవలం కొందరినే అప్పుడు అందులో మనకి ఏం చూపిస్తారంటే, కొందరినే టార్గెట్ చేసి వాళ్ళని చేస్తున్నట్టుగా వాళ్ళని చూపిస్తారు. కానీ నిజానికి అలా ఏం లేదు, అందరూ టార్గెట్ అయ్యే ఉన్నారు. ఎవ్రీబడి, 800 crores పాపులేషన్ ఎక్సెప్ట్ ఎన్లైటెడ్ మాస్టర్స్. నాట్ ఆల్. గుర్తుపెట్టుకోండి, ఎవరు పడితే వాళ్ళు కాదు. మన సొసైటీలో కూడా చాలా మంది ఉన్నారు
స్పిరిచువాలిటీ అనే పేరుతో చాలా మంది మాస్టర్లు ఉన్నారు, కానీ వాళ్ళు కాదు. ఎన్లైటెండ్ ఉన్నారు మన మధ్యలోనే, వాళ్ళు మాస్టరే అవ్వక్కర్లా, ఇంట్లో అంట్లు తోముకునే ఆడవాళ్ళ సైతం, వాళ్ళకి బయట ప్రపంచంతో ఎటువంటి కనెక్షన్స్ లేవు, ఓన్లీ హౌస్ వైఫ్లుగా ఇంట్లో ఉంటూ ఉంటారు, వాళ్ళు కూడా ఎన్లైటెండ్ ఉన్నారు చాలా. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గమనిక. మిమ్మల్ని మీరు గమనించుకోండి, డే మొత్తంలో మీరు ఆ కంట్రోల్లో ఉన్నారు, ఇతరుల కంట్రోల్లో ఉన్నారు అన్న విషయం మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీ శరీరాన్ని కనుక మీరు వాడకపోతే పక్క వాడు 100% మీ శరీరాన్ని వాడతాడు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మీరు మీ కంప్యూటర్ని వాడకపోతే వేరే వాళ్ళు రిమోట్ గా దాన్ని ఆపరేట్ చేస్తారు. దీన్నే వైరస్ అంటాము, మనము హ్యాకింగ్ అంటాము. హ్యాకింగ్ అనేది ఇట్స్ కామన్ నవ్ డేస్. ఆల్మోస్ట్ అన్ని కంప్యూటర్లు హ్యాక్ చేయబడుతున్నాయి. మీరు ఎంత యాంటీవైరస్ వేసినా యు ఆర్ ఆల్రెడీ హ్యాక్డ్ బై ద గవర్నమెంట్ అఫీషియల్స్, బై ద అమెరికన్ గవర్నమెంట్, బై సిఐఏ, బై రా, సంథింగ్ లైక్ దట్. ఇంకా ఎన్నో ఉన్నాయి ఆర్గనైజేషన్స్, దోస్ హూ వాంట్ టు విజిలెన్స్. అంటే అసలు హ్యూమానిటీ ఏం చేస్తుంది అన్న విషయం తెలుసుకోవడానికి మీ మీద 100 రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి మీ విషయంలో గమనించండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎప్పుడైతే సొసైటీతో కనెక్ట్ అయ్యి ఉండి మొబైల్ ని ఎక్కువ ఫాలో అవుతూ, న్యూస్ ని ఫాలో అవుతూ సొసైటీతో ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటారో అప్పుడు మీరు వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. అసలు మీకు ఈ మొబైల్ లేదు, ఏం లేదు, దాన్ని అసలు ఎక్కువ వాడట్లేదు, మీరు ఓన్లీ మీతోటే మీరు ఉన్నారు, మిమ్మల్ని మీరు ఎప్పుడు గమనించుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. యు ఆర్ సేఫ్, కంప్లీట్లీ సేఫ్. మీరు కంట్రోల్ చేయబడుతున్నారు అంటానికి ఇది ఓన్లీ కొద్ది మందికే కాదు, అందరికీ. అందరూ భూమి మీద ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి, వాళ్ళు కంట్రోల్ చేయబడుతున్నారా లేదా. గమనిక అనేది ఎందుకంటే ఇక్కడ ఇదే కారణం. అది ఎరుకకి దారితీస్తుంది. ఒక్కసారి మీకు ఎరుక ప్రాప్తించిందంటే ఇంకా మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవరు కంట్రోల్లో పెట్టుకోలేరు. కానీ అప్పటి వరకు మీరు కంట్రోల్లోనే ఉంటారు. మీకు సడన్ గా ఒక పని చేయాలనిపిస్తుంది, ఆ పని మీరు చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగే వినాలనిపించింది, ఆ సాంగ్ సడన్ గా మీ మైండ్ లో నడిచింది, వెంటనే మీరు ఆ సాంగ్ పెట్టుకొని మీరు ఆ సాంగ్ విన్నారనుకున్నాం. అది మీకు ఏమనిపిస్తుంది అంటే, నాకు ఆ సాంగ్ నాకు వినాలనిపించింది, ఆ క్షణంలో నా మైండ్ లో ఆ సాంగ్ నడిచింది, నేను పెట్టుకున్నా. ఇది చూడటానికి ఎంత సింపుల్ గా ఉందండి, చాలా సింపుల్ కదా. కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇది సింపుల్ కాదు. ఇది ఆల్రెడీ ఒకళ్ళు మీ లోపలికి ఆ సాంగ్ మీ బ్రెయిన్ లో ప్లే అయ్యేలా చేశారు. మీరు దాన్ని ఫిజికల్ గా మీరు దాన్ని యూజ్ చేశారు. ఇది మీరు ఎంతవరకు కంట్రోల్లో ఉన్నారు అన్నది తెలుసుకోవడానికి ఎంత పర్సెంటేజ్, మీకు ఎంత మోతాదులో సిగ్నల్ పంపిస్తే మీరు వెంటనే ఆ పని చేసేస్తారు అనేది వాళ్ళకి అర్థం అవ్వడానికి. అది మొదట్లో ఇలా కామన్ విషయాలే ఉంటాయి మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి. ఇదే గమనిక. చెక్ చేసుకోండి. మీకు సడన్ గా అనిపించింది ఈ సాంగ్ వినాలను, సడన్ గా అనిపించింది ఎవరికో ఫోన్ చేయాలని, అలానా పర్సన్ కి, ఒక్క క్షణం ఆగండి. నేను ఆ పర్సన్ కి ఫోన్ చేయాలని నాకు అనిపిస్తుంది. ఆ పర్సన్ అసలు ఎవరు ఇంతకి? పచ్చి భౌతికంలో ఉన్నాడా, లేదా స్పిరిచువాలిటీ గురించి ఎప్పుడు తపనతో ఉన్నాడా, లేకపోతే అతను ఒక మాస్టరా? ఒక్కసారి ఆగి ఒక క్షణం, ఒకవేళ అతను భౌతికానికి సంబంధించిన వ్యక్తి అయ్యి భౌతిక విషయాలు మాట్లాడే అవకాశం ఉంది అని మీకు అనిపించినప్పుడు అది డెఫినెట్ గా ఒక ట్రాప్. అంటే మీ మీద వాళ్ళు ఒక స్పిరిచువల్ పర్సన్ తో మాట్లాడు అని పొరపాటున కూడా చెప్పరు, గుర్తుపెట్టుకోండి. ఒక స్పిరిచువల్ వర్క్ చేయమని లోపల నుంచి ప్రేరణ వచ్చిందంటే అది సోల్ నుంచి వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. ఒక భౌతికమైన వ్యక్తితో మిమ్మల్ని కలవమనో లేదా సడన్ గా ఎవరో గుర్తొస్తారు మీకు, గుర్తొచ్చినప్పుడు ఒక క్షణం ఆగండి. ఆ గుర్తు రావటము అంటే ఇట్స్ ఎ హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్. హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్ అంటే ఏంటో తెలుసా? మీరు ఆల్రెడీ కంప్యూటర్ కనెక్ట్ అయి ఉన్నాయి మీ బ్రెయిన్స్ అన్ని. మీ బ్రెయిన్ లోకి వాళ్ళు ఏదైనా ప్రవేశపెట్టచ్చు మీ చేత ఆ పని చేయించడానికి. మీరు ఎంతవరకు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారని తెలుసుకోవచ్చు ఇలాంటి థాట్స్ పంపించడం ద్వారా. అందుకే ఒక క్షణం ఆగాలి. మీకు బుద్ధి వికసించి ఉంటే ఒక క్షణం ఆగి, ఇప్పుడు నేను ఈ వ్యక్తికి కాల్ చేస్తే ఏం జరుగుతుంది, దాని పర్యవసానం ఏంటి? వాడంతా చెత్తే మాట్లాడతాడు, వాడి కష్టాలన్నీ మాట్లాడతాడు, లేకపోతే సినిమాల గురించి మాట్లాడతాడు, ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది మీకు.
చెక్ చేసుకోండి. ఇది బ్రెయిన్ కాదు, బయట నుంచే వచ్చింది, నన్ను ఎవడో కంట్రోల్ చేస్తున్నాడు. లేదు, నేను లోక కళ్యాణం కోసం ఈ పని చేయాలి, లేదా ఫలానా వ్యక్తిని కలువు, అక్కడ ఆ వ్యక్తితో మాట్లాడటం వల్ల నీకు ఆత్మజ్ఞానం వస్తుంది అని లోపల నుంచి వచ్చింది అనుకోండి. లేదంటే ఫలానా పుస్తకం చదవాలని మీకు లోపల నుంచి ప్రేరణ కలుగుతుంది. దాట్ ఈస్ సోల్. సోల్ ఎప్పుడైనా సరే ఒక ఆత్మాయనం చదవమనం, లేదా ఒక గ్రేట్ మాస్టర్ని ఒకసారి కలవమనం, ఏదో ఒక ప్రేరణ ఆ లోపల నుంచి ఒక ఇష్టం కలుగుతూ ఉంటుంది. ఒక స్పిరిచువల్ గా ఎదిగే వ్యక్తులతో మాట్లాడాలని ఒకసారి, లేదా వాళ్ళ నుంచి గైడెన్స్ పొందాలను, లేకపోతే ఇంకేదైనా క్లాస్ ఉందా, ఆ క్లాస్ కి నేను వెళ్ళాలి, అక్కడ ధ్యానం చేయాలి అనో, ఇట్లాంటివి వచ్చినాయి అంటే లోపల నుంచి వస్తున్నాయి అని అర్థం, సోల్ నుంచి. చాలా మంది అంటూ ఉంటారు సోలా బ్రెయినా, ఏంటి అర్థం కావట్లేదని. బ్రెయిన్ అన్నది అసలు లేదు, ఓన్లీ సొసైటీ మాత్రమే ఉంది. అది సొసైటీ నుంచి మీకు ట్రాన్స్ఫర్ చేయబడిందా, లేదంటే సోల్ నుంచి వచ్చిందా అనేది ఇది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ ఇదంతా తెలుసుకోవడానికి యు నీడ్ సమ్ నాలెడ్జ్. కానీ ఈ ప్రపంచం వికసిస్తుంది, ఈ టైంలో మీకు అన్ని దొరుకుతాయి. టెస్టిమోనియల్స్ అంటే ఇలాంటి వీడియోస్, మొన్న ఒక వీడియో వచ్చింది, ఎలా మీరు కంట్రోల్ చేయబడుతున్నారు అనే ఒక వీడియో. సో అలా మీకు ఈ ప్రపంచంలోనే ఎన్నో దొరుకుతూ ఉంటాయి ఎగ్జాంపుల్స్ మీ కళ్ళ ముందే. ఎప్పుడు? మీరు ఎరుకతో ఉన్నప్పుడు. మీరు నిజంగా కంట్రోల్ చేయబడుతున్నారా లేదా. అందుకే గమనిక గమనిక గమనిక. మార్నింగ్ టు ఈవినింగ్ మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఎలా అయితే డార్క్ ఫోర్సెస్ 24 hours మీ మీద ఫోకస్ చేసి ఉంచి మిమ్మల్ని థాట్స్ పంపించి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు చూడు. సడన్ గా మీకు అనిపిస్తుంది ఏదో చూడాలని, ఆ వీడియో చూస్తారు. సడన్ గా మీకు అనిపిస్తుంది ఇంకేదో కాలక్షేపానికి సంబంధించిన ఇంకేదో వీడియో ఉంటుంది, అది చూడాలి. మీరు ఒక్కసారి యూట్యూబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు అన్ని స్పిరిచువల్ చూస్తారా? చూడరు. మధ్య మధ్యలో ఏది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది దానికి వెళ్ళిపోతూ ఉంటారు. మీకే తెలియకుండా ఒక్కొక్కసారి కొన్ని ప్లే అయిపోతూ ఉంటాయి. మీరు మనసులో తలుచుకుంటే చాలు, వెంటనే సెర్చ్ రిజల్ట్స్ లో అవే వస్తూ ఉంటాయి. ఇక్కడ గమనిక 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 అంటే మిమ్మల్ని మీరు గమనించుకుంటూ గమనించుకుంటూ ఉండటము అంటే దాని అర్థం మిమ్మల్ని, మీ శ్వాసని గమనిస్తూ, లోపల రక్త ప్రసరణని గమనిస్తూ, ఎనర్జీ ఫ్లో, ఇదని కాదు అక్కడ అర్థం. ఇవన్నీ నెక్స్ట్ లెవెల్, అది మీరు గమనిద్దురు కానీ ముందు బేసిక్ లెవెల్ని ముందు క్లియర్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ మీరు కంట్రోల్లో ఉన్నారా లేదా అన్నది ఫస్ట్ మీకు కన్ఫర్మేషన్ కావాలి కదా. సో అందుకని మార్నింగ్ టు ఈవినింగ్ మీ థాట్స్ ని ఒక్కసారి చూడండి. ఆ థాట్స్ భౌతికమైనవా స్పిరిచువల్ అయినవా? నిజంగా థాట్స్ అన్ని భౌతికం అనుకోండి, యు ఆర్ కంట్రోల్డ్ బై ద సొసైటీ. లేదు, లోపల కొన్ని బుక్ చదవమని ప్రేరణ వస్తుంది, లేదా మాస్టర్స్ తో మాట్లాడమని ప్రేరణ వస్తుంది, ఒక సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయమని ప్రేరణ వస్తుంది, లేకపోతే ఇంకెవరైనా ఒక మంచి స్పిరిచువల్ మాస్టర్ యొక్క మాటలు వినాలి అనే ఒక అనిపిస్తుంది అంటే అది సోల్. అంటే మీ ఎదుగుదలకు మీరు చాలా చేరువలో ఉన్నారు. లోపల మీ సోల్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ గైడింగ్ మాస్టర్స్ సైతం మీకు అందుబాటులో ఉన్నారు అని తెలుస్తుంది. ఒక తపన ఉంటుంది, వాళ్ళని ఈజీగా గుర్తుపట్టచ్చు. సో ఫిజికాలిటీ అనేది ఎట్లా ఉంటది అంటే మీరు మాయలో ఉన్నారో లేదనేది ఫస్ట్ చెక్ చేసుకోవడానికి ఇవి నేను 100% ఈ గమనిక అనే దాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాను. ఫస్ట్ ఫేజ్ లో మీరు మీకు థాట్స్ ఏమొస్తున్నాయి పొద్దు నుంచి సాయంత్రం వరకు, దాని పర్యవసానంగా మీరు ఏం చేస్తున్నారు. ప్రతి థాట్ కి ఒక పర్యవసానం ఉంటుంది, దానివల్ల మీరు అదే చేస్తారు. సో కాబట్టి ఇది చెక్ చేసుకోండి. మీరు తొందరగా ఈ గమనిక వల్ల ఫస్ట్ ఫేజ్ ఒకటి క్లియర్ అవుతుంది. అదేంటంటే మీరు కంట్రోల్ చేయబడుతున్నారా, చేయబడితే ఏ లెవెల్లో కంట్రోల్ చేయబడుతున్నారు అన్నది మీకు అర్థమైంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు దీంట్లోంచి ఎట్లా బయటికి రావాలి, దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. ఈ ఫస్ట్ ఫేజ్ ని కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ మీరు కంట్రోల్ చేయబడుతున్న విషయం దొరకబట్టుకోవడం, అంటే తెలుసుకోవడం కంట్రోల్ చేయబడుతున్నారని. రెండోది దానికి ఎట్లా బయటకు రావాలి అనేది. బయటికి రావడం చాలా సింపుల్. మీకు ఒకసారి కంట్రోల్ చేయబడుతున్నాను అన్న విషయం మీకు కన్ఫర్మ్ గా తెలిస్తే మీరు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తారు. ఇట్స్ వెరీ సింపుల్. ఎందుకంటే మీరు అసలు అందులో ఉండాలని అనుకోరు కదా. సంబడీ ఈజ్ కంట్రోలింగ్ యూ. మీకు ఆ థాట్స్ అన్ని వాళ్ళు పంపిస్తున్నారు అనగానే, ఒక థాట్ రాగానే వెంటనే దాని గురించి ఆలోచిస్తారు. ఓ ఈ వ్యక్తికి నేను కాల్ చేసినా వేస్టే, ఈ వీడియో నన్ను చూడమని లోపల నుంచి ప్రేరణ వస్తుంది, ఇదేదో భలే ఉంది అని దాంట్లోకి చూసి ఆ సోదంతా విని పనికిరానిదంతా టైం వేస్ట్ చేసి తర్వాత మళ్ళీ బాధపడుతూ, ఇదంతా అవసరం లేదు మనకి. ఓహో ఈ వీడియోలో ఏం ఉండబోతోంది అనేది మీకు అర్థమైపోతుంది.
ఎందుకంటే టైటిల్ చాలు, మొత్తం అన్నం అంతా చూడక్కర్లేదు. టైటిల్స్ అన్ని కావాలని పెడతారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా, ఏముందో చూద్దాం అనేది. సో ఆ టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోతుంది లోపల సోది ఉంది, వీడి పైకి ఏదో పెడుతున్నాడని. అట్లా మిమ్మల్ని మీరు ఒక్కసారి మీరు కంట్రోల్డ్ బై సంబడి అని గుర్తుపట్టడమే ఈ సమయంలో కావాలి మనుషులు. మనుషులందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ దోన వాళ్ళు ధ్యానాలు చేస్తున్నారు, కానీ దే ఆర్ ఆల్రెడీ కంట్రోల్డ్ బై ద సంబడి, దే ఆర్ డూయింగ్ మెడిటేషన్స్ రెగ్యులర్లీ, దేంతో దాందే. ఇంకెట్లా బయటపడతారు మీరు? ఎప్పటికీ బయటపడరు, జీవితాంతం మీ ధ్యానం నడుస్తూనే ఉంటది, మీరు కంట్రోల్ చేయబడుతూనే ఉంటారు. కానీ వన్స్ ఈ ధ్యానం కంటే ముఖ్యం ఏంటంటే, వన్స్ నువ్వు కంట్రోల్ చేయబడుతున్నావా లేదా అని గుర్తుపట్టడమే ధ్యానం కంటే ముఖ్యం. అది మీరు గుర్తుపట్టండి, చాలా సింపుల్. ఇప్పుడు దాంట్లోంచి బయటపడటానికి ఏముంది, సింపుల్. మీరు అది ఆ థాట్ రాగానే వెంటనే దాన్ని తిరస్కరిస్తారు, ఎందుకంటే స్వేచ్ఛ మీ చేతిలో ఉంది. ఇట్స్ ఫ్రీ విల్ వరల్డ్. చూసారా మ్యాజిక్? ఫైనల్ గా మీ చేతిలోనే ఉంటుంది పగ్గం. కంట్రోల్ చేయబడుతున్నంత వరకు కంట్రోల్ చేయబడతారు, కానీ ఏ రోజైతే మీరు నాకు వద్దు ఇది అని అనుకుంటారు, ఇప్పటి వరకు జరిగిన దానికి విరుద్ధంగా ఇక్కడి నుంచి ప్రతి థాట్ ని మీరు చూస్తారు, అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకొని అక్కడి నుంచి మీ బుద్ధి ఉంటుంది కదా లోపల, దాంతో నిర్ణయం తీసుకోవటం మొదలు పెడతారు. వీళ్ళకి కాల్ చేయకూడదు, ఈ వీడియోలు నేను చూడకూడదు, నా ఆధ్యాత్మిక ప్రగతికి ఇవి అడ్డము, ఇవి లోయర్ ఫ్రీక్వెన్సీ వీడియోస్. అలాగే ఈ మనిషి లోయర్ ఫ్రీక్వెన్సీ మనిషి, అతనితో మాట్లాడితే నా ఫ్రీక్వెన్సీ డౌన్ అయిపోద్ది. ఇలా మనం తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి మిత్రులారా. మీరు జీవితంలో ఎదగాలి అంటే, ఎలా అయితే స్కూల్లో పిల్లలు మంచి పిల్లలతో స్నేహం చేస్తే మంచి వాళ్ళుగా తెలివైన పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీరు మంచిగా ఉంటారు. అదే కనుక మీరు ఎవరితో లాస్ట్ బెంచ్ వాళ్ళతో కాలక్షేపం చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీరు కూడా అలాగే అయిపోతారు. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. ఫ్రీక్వెన్సీ మీరు స్కూల్ లెవెల్లో ఉన్న అదే ఫ్రీక్వెన్సీ, హయ్యర్ లెవెల్కి వచ్చిన ఫ్రీక్వెన్సీ మ్యాటర్ అదే. మీరు ఎవరితో ఉంటే వాళ్ళలాగా మీరు అయిపోతారు అన్న పాయింట్ మీకు తెలియాలి. కానీ సొసైటీ ఎప్పుడు అంటుంది అందరితో ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి, అన్ని ఫంక్షన్స్ కి నువ్వు అటెండ్ అయి తీరాలి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మన ఫంక్షన్స్ కి రారు, మనం వాళ్ళ ఫంక్షన్స్ కి పోవాలి. ఇట్లాంటివి ఏవో ఉంటాయి, కొన్ని పెట్టుకుంటారు మీరు మైండ్లో. అది ఒక ఫంక్షన్స్ అనే కాదు, ప్రతి చోట ఇది అప్లై అవుతుంది. ఇంట్లో వాళ్ళు అన్నట్టు కాదు, నువ్వు ఒకసారి స్పిరిచువాలిటీలో అడుగు పెట్టాక ఇంట్లో బయట ఇంకేం లేవు, ఉన్నది నువ్వు ఒక్కడివే. ఇంట్లో వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే మీరు బయటే ఉన్నారబ్బా, ఆలోచించకండి, డౌటే లేదు, ఇక మీరు బయటే. స్పిరిచువల్ జర్నీ అంటే యూ విల్ బి అలోన్, మిమ్మల్ని మెల్లిగా ఒంటరిగా చేసేస్తుంది అది. అంటే ఏంటి, మీ ఆత్మ వైపు మీరు ప్రయాణం చేసేలా చేస్తుంది. ఇక బాహ్య ప్రపంచంతో మీకు సంబంధాలు తెగిపోతూ ఉంటాయి, ఇంకా మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ చిన్నతమైంది మీ లోపలే ఉంటే ఈ చిల్లరంతా మనకి ఎందుకు అవసరం లేదు కదా, పనికిరాందంతా. అట్లా మీ లోపలికి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మీరు కంట్రోల్ చేయబడుతున్నట్టు తెలుసుకుంటే చాలు. మీరు సొల్యూషన్ ఒకటే, మీరు దాన్ని అనలైజ్ చేస్తారు, ప్రతి థాట్ని, ప్రతి సంకేతాన్ని. ఇది భౌతికానికి దారితీస్తుందా, ఆధ్యాత్మికానికి దారితీస్తుందా? ఆధ్యాత్మికానికి దారితీస్తే అది సోల్ నుంచి వస్తున్నట్టు, భౌతికానికి దారితీస్తే అది. చాలా మంది సడన్ గా లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ధ్యానంలో కూర్చుంటే వెంటనే లేచిపోవాలనిపిస్తుంది కాసేపటి. చాలా మంది ధ్యానం చేయరు, చూడండి, కూర్చుంటారు పాపం, కానీ వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు. ఎందుకని? దే ఆర్ కంట్రోల్డ్ బై సంబడి. వాళ్ళకి లేవాలనిపిస్తా ఉంటారు. ఎందుకని? అట్లా ఆలోచించండి, కూర్చోవాలి, ఎందుకని లేవాలనిపిస్తుంది ఒక్కసారి మీరు ఇక నుంచి ఇలాంటి జరగటానికి వీల్లేదు అని మీరు నిర్ణయం తీసుకొని, స్వేచ్ఛ మీ సంకల్ప సీమలో మీరున్నారు కాబట్టి ఆ స్వేచ్ఛను వినియోగించుకోండి. స్వేచ్ఛ సంకల్ప సీమ అంటే ఫ్రీ విల్ జోన్. ఫ్రీ విల్ జోన్ అంటే అదే, మీ స్వేచ్ఛను మీరు ఉపయోగించుకుని హ్యాపీగా మీకు ఎలా కావాలంటే మీరు అలా జీవించవచ్చు. అయితే మీరు మీ ఫ్రీ విల్ ని ఉపయోగించుకోకుండా వాళ్ళు కోరుకున్నదే మీరు చేసేలా చేయబడటమే కంట్రోల్ చేయబడటం అంటే. ఇక్కడ మీ ఫ్రీ విల్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, మీ కంట్రోల్లో ఉండదు. మీరు అనుకుంటారు నేను ఫ్రీ విల్ జోన్ లో ఉన్నా, నేను సినిమా పోయా, నా ఇష్టం వచ్చినట్టు నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా హాయిగా అని అనుకుంటున్నాను, కానీ కాదు.
ఇది కేవలం మీ ద్వారా చేయించబడుతుంది, కాలక్షేపం జరిగిపోవాలి. ఎందుకంటే టైం ఎంత వేస్ట్ చేస్తే మీరు వాళ్ళకంత లక్ అనమాట. అసలు పైన మిమ్మల్ని ఎవరైతే 4వ పరిధిలో ఉండి కంట్రోల్ చేస్తున్నారో ఫస్ట్ మీ టైం వేస్ట్ చేయాలంతే. ఎందుకంటే మీరు మరణానికి చేరువ అవుతూ ఉంటారు ఇక. ఆ విషయం మీకు కూడా తెలియదు, మీకు ఆ జాసే ఉండదు ఇక. ఫస్ట్ థింగ్, ఆ ఎరుక ఉండదు. మీ జీవితం ఎంత అమూల్యమైంది, కాలము అనేది ఇక్కడ మీ జీవితాన్ని ఎలా శాసిస్తుంది అనేది మీకంటే డార్క్ ఫోర్సెస్ కి బాగా తెలుసు. ద కంట్రోలర్స్ ఎవరైతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారో అక్కడ సిస్టమ్ మీద కూర్చొని మీ బ్రెయిన్స్ తో కనెక్ట్ చేసుకొని వాళ్ళు ఆడుకుంటూ, వాళ్ళకి తెలుసు, దే రియల్లీ నో వాట్ ద టైమ్ ఈస్. టైం వాల్యూ వాళ్ళకే తెలుసు బాగా. అందుకే మిమ్మల్ని ఎంగేజ్ చేసి పెడతారు, యూత్ ని ఎంగేజ్ చేసి పెడతారు. ఆఫీస్ అయిపోయిందా వెంటనే రెస్టారెంట్, అది అయిపోయిందా వెంటనే ఇంకెక్కడికో, అది అయిపోయిందా వెంటనే ఇంటికి వచ్చి తొందరగా పడుకో, లేదంటే అది అయిపోయిందా వెంటనే మొబైల్ చూడు నిద్ర వచ్చే వరకు, అది అయిపోయిందా లేదా ఇంకోటి చూడు. యూత్ ఆల్రెడీ కంట్రోల్డ్ బై దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అయితే ఇవన్నీ యూత్ ఎలా తెలియాలి? యూత్ కి వాడి ధ్యానంలోకి రాడు, చెప్పినా ఎండ్ ఇదంతా. కానీ ఇదంతా ట్రాప్ అని వాడికి తెలియదు. కానీ 90% యూత్ ఇదే ట్రాప్ లో ఉంటారు. దీనికి ఏంటి సొల్యూషన్ అంటే మీ భుజస్కంధాల మీదే ఉంది. ఎవరైతే ఈ క్లాస్ లో ఉన్నారో వాళ్ళందరూ చాలా లక్కీ. అట్లీస్ట్ వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగం చేసుకొని వాళ్ళు రియలైజ్ అయితే వాళ్ళు ఈ ప్రపంచాన్ని రియలైజ్ అయ్యేలా వాళ్ళు చెప్పగలుగుతారు వాళ్ళ వాళ్ళ పరిధుల్లో. ఎందుకంటే మీ పరిధిలో ఉన్న జనం మీకు మాత్రమే తెలుసు. నా పరిధిలో ఉన్న జనం వరకు నేను చేస్తాను. నా పరిధిలో మీరందరూ ఉన్నారు, అఫ్కోర్స్ అది వేరే విషయం. నా పరిధే వేరు. ఎందుకంటే నాకు చాలా గ్రూపులతో కనెక్షన్లు ఉంటాయి, అన్ని గ్రూపుల్లో నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను కాబట్టి నా పరిధి పెద్దది. సో కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. కానీ మీరు మళ్ళీ మీ పరిధుల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. అలాగే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ఒక అవేర్నెస్ అనేది వచ్చినప్పుడు మీ ద్వారా అది ప్రసారం అవుతూ ఉంటుంది, ఎరుక అని. అందుకే మీరు పూర్తి ఎరుకని ప్రాప్తించుకునే వరకు గమనిక అనే సెక్షన్ మీకు ఉపయోగపడుతుంది బాగా. గమనిక, గమనించుకుంటూ ఉండండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మీ దగ్గర చాలా టైం ఉంటుంది. మీ టైంని గమనించడానికి ఉపయోగించండి, అనవసరమైన వాటికి ఉపయోగించకండి. జస్ట్ గమనిక, ఇట్స్ వెరీ ఈజీ. ఎన్లైటైన్మెంట్ అనేది అసలు ఈ ప్రపంచంలో పొందటం చాలా ఈజీ. ఎందుకంటే అది మీ బై నేచర్, అది మీ నేచరే అది. మీరు దానికోసం ప్రత్యేకంగా మీరేం చేయక్కర్లేదు. యాక్చువల్లీ ఎన్లైటెడ్ మాస్టర్ అంటే ఏదో చాలా గొప్పగా, ఏదో చాలా అద్భుతంగా ఉంటాడు. బుద్ధుడు, ఎన్లైటెడ్ అంటే ఏంటి? బుద్ధుడు అనుకోండి. బుద్ధుడు అని పేరు పెట్టాం మనం. బుద్ధుడు అంటే బుద్ధి వికసించిన వాడు అని అర్థం. అంటే కామన్ సెన్స్ ఉన్నవాడు అని అర్థం. ఒక ముక్కలో చెప్పాలంటే కామన్ సెన్స్ ఉంటే మీరు బుద్ధుడే. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, వాడికి కామన్ సెన్స్ ఉంటుంది, చిన్న బాబు. వాడికి అసలు ఏం ఉండదు, వాడు వర్తమానంలోనే ఉంటాడు ప్రతి క్షణం. వాడికి ఓన్లీ కామన్ సెన్స్ పనిచేస్తూ ఉంటది. ఎందుకంటే ఇంకా సొసైటీ వాడికి డ్రామాలన్నీ నేర్పించాల. సో కాబట్టి వాడు బుద్ధుడు. అందుకే చిన్న పిల్లలు దేవుడు అని వాడిని పక్కకు దోసేస్తాం. పిల్లాడు అంటే దేవుడు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి తెలియదని వాడే అంటాడు, మళ్ళీ దేవుడు అని కూడా వాడే అంటాడు. ఇక్కడ ఏంటి దేవుడు అని ఎందుకన్నాడు? అసలు యాక్చువల్లీ వాడి కామన్ సెన్స్ ఉంది కాబట్టి వాడు భగవంతుడి మాదిరిగానే ఉంటాడు వాడు, కరెక్ట్ గా. ఎందుకంటే వాడు కామన్ సెన్స్ వాడటమే తెలుసు, అతి తెలివి వాడటం తెలియదుగా. ఇంకా సొసైటీ ద్వారా ఇంకా కంట్రోల్ చేపట్టడానికి ఛాన్స్ లేదు వాడికి. ఎందుకంటే వాడికి ఇంకా ఏం వీక్నెస్ లేవు. అరే మొబైల్ లేకపోతే నా బండి నడవదే అన్నట్టు ఉండదు వాడికి. ఏదో ఒకటి బొమ్మలతో ఆడుకుంటా ఉంటాడు వాడు. కానీ మనకి అట్లా కాదు. మొబైల్ ఎక్కడైనా పోయిందంటే గుండె ఆగిపోద్ది చాలా మందికి ఆ స్పాట్ లో. ఎందుకంటే చాలా డేటా ఉంటుంది, చాలా మందితో కనెక్షన్లు ఉంటాయి, అందులో 100 సీక్రెట్లు ఉంటాయి. ఇది మీ మొబైల్ కనపడకపోతే మీ గుండె ఆగిపోయింది అంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ కంట్రోల్డ్ బై ద మొబైల్. పోయిందా ఏం కాదు, అందులో అసలు ఏమి లేదు, ఉన్నదే 10 మంది, అందులో నేను వాళ్ళతో అసలు మాట్లాడను. అప్పుడు పోయినా ఏం కాదు, కొత్తది కొనుక్కుంటాం. గమనించారా? ఇది రాను రాను ఎప్పుడైతే మీకు ఇవన్నీ దూరం అవుతాయి. అయితే ఇదంతా ఏదో వైరాగ్యము అని అనుకోకండి. దీనివల్ల ఇదేంటి అన్ని కోల్పోతామా ఏంటి అని చాలా మందికి ఇది ఒకటి. ఎందుకంటే ఇది ఒక నీ లెఫ్ట్ బ్రెయిన్ మాట్లాడుతూ ఉంటది ఎప్పుడు. చూసినావా, నువ్వు ఇందులోకి వచ్చిన తర్వాత అందరిని వదిలేసాడు, అందరినీ వదిలేసి ఒంటరిగా అయిపోయాడని అనుకుంటారు. కాదు, అత్యున్నతమైన ఆధ్యాత్మిక సంపదల్ని మీరు ఎప్పుడైతే మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటాయో ఈ బయట ఏదైతే పనికిరాని చెత్త అంతా మీ నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక సంపదే అత్యున్నతమైందని మీరు అర్థం చేసుకోవటమే ఎన్లైటైన్మెంట్. అది మీకు అర్థమైపోతుంది మీతో మీరు కనెక్ట్ అయితే.
అప్పుడు మీకు హ్యాపీనెస్ కోసం మీరు ఐమాక్స్కి వెళ్ళక్కర్లేదు, మొబైల్ చూడక్కర్లేదు కాలక్షేపానికి, ఎందుకంటే యు ఆర్ కిల్లింగ్ ద టైం. సో ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ అలా ఉంటే మీరు మీ సోల్తో కనెక్ట్ అయినా, నేచర్తో కనెక్ట్ అయినా, ఒక మంచి ఎమోషనల్ గా మీ లోపల నుంచి ఒక ఆనందకరమైన ఒక ఫీల్ తో మీరుంటే చాలు. మీరు మీ సమయాన్ని మీరు మీ ప్రతి క్షణం మీరు గడుపుతున్నారు, ఒక అనుభూతిలో మీరు ఉంటున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, చల్లటి గాలి వీస్తుంది, దాన్ని అనుభూతి చెందుతున్నారు. ప్రకృతిలో ఎన్నో జంతువుల్ని చూస్తున్నారు, అనుభూతి చెందుతున్నారు. అలాగే మీతో మీరుంటున్నారు, అనుభూతి చెందుతున్నారు. ఇలా సో ఏదైనా ఒక మంచి నచ్చిన సంగీతాన్ని ఎప్పుడన్నా వినాలంటే రేర్గా, అదొక ఎడిక్ట్ లాగా కాదు, అది కూడా ఇప్పుడు వచ్చే పాశ్చాత్య సంగీతం కాకుండా మీకు ఏదైనా ఒక మంచి ప్రేమపూరితమైన పాటలు ఏవైనా 1980s కి సంబంధించిన ఏమైనా వినాలని ఉంటే అది రేర్గా అప్పుడప్పుడు, జస్ట్ ఫర్ ఎ చేంజ్, అది అలా కూడా చేయొచ్చు. ఇట్లా ఏంటంటే మీ లైఫ్ లో మీకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటో మీకు తెలియాలి. మీ హ్యాపీనెస్ ని కూడా వేరే వాడే కంట్రోల్ చేస్తుంటాడు. వీడికి ఎంజాయ్మెంట్ కాసేపు కావాలి కాబట్టి వీడిని సినిమా పంపిద్దాం, లేకపోతే వీడికి ఈ సిరీస్ చూపిద్దాం అని వాడే డిసైడ్ చేసుకొని వాడే మీకు ఆహారంగా నీ ముందు ఒక సిరీస్నో, సినిమానో, లేకపోతే పనికిరాని మాటల్లో నీ ముందు పడేస్తాడు నీకు ఆహారంగా, సో దట్ నువ్వు టైం వేస్ట్ చేయాలి కదా అర్జెంటుగా. కానీ మీరు టైం వేస్ట్ చేయటానికి పుట్టలేదు ఇక్కడ. మీరు ధ్యానంలోకి, అందుకే ధ్యానంలోకి వస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అసలు కాలము అంటే ఏంటో అర్థమవుతుంది. కాలంలోనే మొత్తం రహస్యం ఉంది. నిజానికి కాలం ఉందా అంటే అసలు లేదు కాలం. ఆ విషయం ఇంకా డీప్ గా వెళ్తే మీకు అర్థమవుతుంది. కానీ కాలం ఉంది, మీరున్న పరిధిలో, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మీరు ఈ కాలాన్ని కరెక్ట్ గా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే కాలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే ఈ కాలాన్ని సవ్యంగా వినియోగించుకునేవాడు, కాలం విలువ తెలిసిన వాడు వెంటనే సోల్తో కనెక్ట్ అయిపోతాడు. అది అయిన తర్వాత మీకు కాలం ఉండదు. కానీ మీ కాలంతో పనే లేదు, ఎందుకంటే మీతో మీరు ఉంటున్నారు. ఇంకా మీ కాలంతో పని ఉంది, మీరు హడావిడి లేదు ఎక్కడ మీ జీవితంలో. ఓ ఉరుకులు పరుగులు, జనాలకి టైం తగ్గిపోయింది, ఇంతకు ముందు చాలా ఎక్కువ టైం ఉండేది, ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది, ఉరుకులు పొద్దున్న సాయంత్రం అయిపోతుంది అని బయట ప్రపంచం ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఎర్త్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఇప్పుడు. మరి పెరిగితే ఏం జరుగుతుంది? టైం స్పీడ్ అవుతుంది. టైం స్పీడ్ అయితే దాన్ని లోడ్ పడేది నార్మల్ పీపుల్కే. ఎన్లైటెడ్ మాస్టర్ ఆరాంగా ఉంటాడు, అయితే ఏంటి తొందరగా సాయంత్రం అయింది అంతే కదా, అయితే ఏముంది నేను సోల్తోటేగా ఉండేది, అది. సో దిస్ ఈస్ ద పాయింట్ ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వెదర్ యు ఆర్ కంట్రోల్డ్ ఆర్ నాట్, రికగ్నైజ్ దట్. వన్స్ యూ రికగ్నైజ్డ్, యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ automatically. That is the main point here. సో నెక్స్ట్, సోల్ ని ఫాలో అవ్వడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, యు ఆర్ నాట్ కంట్రోల్డ్ బై సంబడి అన్నప్పుడు ఆటోమేటిక్ గా మిగిలింది నీ దగ్గర కంట్రోల్డ్ బై సోల్ ఓన్లీ. ఇక మీరు ఇతరులకి దొరకట్లేదు అంటే మీరు దొరికేది ఒకళ్ళకే, నీ లోపల నీ ఆత్మకి. సో కాబట్టి డెఫినెట్ గా మీ సోల్ పవర్స్, మీ రైట్ బ్రెయిన్ కి సంబంధించిన మెసేజెస్ అన్ని మీకు రిసీవ్ అవ్వడం మొదలు పెడతాయి. ఇప్పుడు ఇదంతా నేను చెప్తున్నా, ఎట్లా చెప్తున్నా, బుక్ లో చదివి చెప్తున్నాను. అసలు నిజంగా బుక్ లో ఎందుకుంటుంది ఇదంతా? ఇవన్నీ మెసేజెస్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్, అవి మీకు చెప్తా ఉంటాను నేను అంతే. ఒక క్లాస్ లో మిమ్మల్ని బట్టే మీ నాలెడ్జ్, మీకు ఏది రావాలి అనేది. ఇక్కడ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గమనిక, అబ్జర్వింగ్ లీడ్స్ టు అవేర్నెస్. నువ్వు ఎంత అబ్జర్వ్ చేస్తే, చాలా మంది అబ్జర్వే చేయటం లేదు అంతే. విషయం ఏంటంటే ఇక్కడ నోబడీ ఈజ్ అబ్జర్వింగ్, కానీ యు ఆర్ ఆల్రెడీ అబ్జర్వ్డ్ బై సంబడి. ఇది మాత్రం ఉంది, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయబడుతున్నారు, కానీ మీరు మాత్రం వాళ్ళని అబ్జర్వ్ చేయట్లా. ఎందుకని? దిస్ ఈస్ కాల్డ్ ఆటో పైలట్ మైండ్. మీ మైండ్ ఆటో పైలట్ లోకి వెళ్ళిపోవడానికి కారణమైన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ బయటే ఉన్నారు. సో కాబట్టి ఈ ఆటో పైలట్ మైండ్ నుంచి బయటపడండి. ఎందుకంటే మైండ్ ఎప్పుడు చూడండి ఒక నిరంతరంగా ఒకలాగానే ఉండాలనుకుంటుంది. అంటే ఏ మార్పు లేకుండా నిరంతరంగా ఒకే లెవెల్లో ఉండాలని కోరుకుంటుంది మైండ్. వాళ్ళకి డెవలప్మెంట్ అంటే డబ్బు సంపాదించుకోవడమే, లేదా గవర్నమెంట్ జాబ్, లేదా మంచి ప్రైవేట్ జాబ్,
సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకేదో ఒక లక్ష్యం, భౌతికమైన లక్ష్యం అంతే. అంతకు మించి పోవద్దు నువ్వు అసలు బయటికి. అంతవరకే సమాజంలోనే ఉండండి, దయచేసి పక్కకు పోకండి. అంతకు మించి అసలు ఏమీ లేదు మీరు పోయినా అన్నట్టుగా ఒక క్రియేషన్ జరుగుతూ ఉంటుంది చూడండి. మైండ్ పని అంతవరకే. ఎందుకో అయితే ఈ మైండ్కి ఇది ఎవరు నేర్పించారు? ఎందుకంటే కంట్రోల్డ్ ఆల్రెడీ. అవతల సిస్టమ్ మీద కూర్చొని నీ బ్రెయిన్ కనెక్ట్ అయిన వాడు ఆల్రెడీ వాడు నీకు ఒక లిమిటేషన్ పెడతాడు, ఒక డయామీటర్. మీరు అందులోనే ఉండాలి, ఆ సర్కిల్లోనే. యు ఆర్ ఇన్సైడ్ ద బాక్స్. ఆ బాక్స్ లోనే ఆలోచించండి, బాక్స్ దాటకండి. ఎందుకంటే బాక్స్ దాటితే కంప్లీట్ యూనివర్స్ ఉంటుంది, అనంతమైన నాలెడ్జ్ ఉంటుంది. మిమ్మల్ని ఆ బాక్స్ లోనే ఉంచామనుకోండి, మీరు లోపలే ఉండి ఆలోచిస్తారు ఆటోమేటిక్గా. దానివల్ల ఇంకా మీకు వికాసము అనేది ఎప్పటికీ ఉండదు. మీ మైండ్ మాత్రం ఆల్వేస్ హ్యాపీ. ఎందుకంటే అది అనుకున్నదే చేస్తుంది. ఫైనల్ గా మిమ్మల్ని అజ్ఞానంలోనే ఉంచాలనుకుంది, ఉంచుతుంది. అంటే అది మైండ్ ఉంచడం అని కాదు, ఆ మైండ్ ని ఎవరైతే అక్కడ కంట్రోల్లో పెట్టుకున్నారో వాళ్ళు మిమ్మల్ని అలా ఉంచుతున్నారు, బావిలో కప్పలాగా. దీన్ని గుర్తుపట్టడమే మీరు చేయాల్సిన పని. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వింగ్ యువర్ సెల్ఫ్. ఆధ్యాత్మికత అంటే ప్రయాణించడం, ఆత్మతో ప్రయాణించడం. ఆధ్యాత్మికత అంటే భౌతికతతో కలిసి ప్రయాణించడం కాదు, అది ఫిజికాలిటీ. స్పిరిచువాలిటీ అంటే సోల్. అయితే ఫైనల్ గా చాయిస్ ఈజ్ యువర్స్. గమనించారా? చాయిస్ ఎప్పుడు మీదే ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎందుకంటే ఫ్రీ విల్ వరల్డ్, విశ్వ నియమాలన్నీ మీకు తోడుగా ఉన్నాయి రక్షణగా. కానీ మిమ్మల్ని పక్కదో పట్టించడానికి చాలా మంది ఉన్నారు. అది గుర్తుపట్టడానికి ఈ యొక్క స్పిరిచువల్ క్లాసెస్. ఇదొక్కటి తెలిసిందంటే మీకు విషయాలన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సింది ఏంటంటే ఈ ఎరుక ప్రాప్తించుకునే క్రమంలో మీరు ఈ అబ్జర్వింగ్ యువర్ థాట్స్, అబ్జర్వింగ్ యువర్ బిహేవియర్, అబ్జర్వింగ్ మీ గురించే గుర్తుపెట్టుకోండి. మన పక్కోళ్ళ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మనుషులందరూ పక్కోళ్ళ దగ్గరే ఆగిపోయి ఉన్నారు. మీరు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ, మీ స్వభావాన్ని అర్థం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దట్ లీడ్స్ టు అవేర్నెస్. అవేర్నెస్ అనేది ఒక ప్రదేశం కాదు మనం రీచ్ అవ్వడానికి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, అతి కొద్ది రోజుల్లో ఇంకొక 40 days లో నాకు అవేర్నెస్ వచ్చేస్తుంది అంటానికి ఏం ఉండదు. ఒక లిటిల్ అవేర్నెస్ అనేది ఇప్పటి నుంచే ఉంటుంది మీకు. ఎక్కడైతే మీరు అవుట్ సైడ్ అథారిటీస్ తో కంట్రోల్ చేయబడడం తగ్గుతుంది. ఇప్పటి వరకు 100% కంట్రోల్ చేయబడుతున్నారు, మీరు 90%కి వచ్చారు. ఒక 10% మీరు వాళ్ళ నుంచి తప్పించుకోగలుగుతున్నారు. 90 ఉన్నారు, కానీ 10% మీకు అవేర్నెస్ ఉంటుంది. అంటే మీకు ఆల్రెడీ అవేర్నెస్ ఉంది మీ దగ్గరే. మీరు 80కి వస్తారు, మెల్లగా 60కి వస్తారు, 50కి వస్తారు, 30కి వస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మ్యాట్రిక్స్ ఏం చేస్తుంది? 30% కంట్రోల్ చేస్తుంది. మిగతా 70 ఎవరు కంట్రోల్లో ఉన్నారు? మీ అవేర్నెస్ లో మీరు. 30 దాకా వచ్చిన తర్వాత మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఆ మిగతా రిమైనింగ్ 30 నుంచి బయటపడటం పెద్ద విషయం ఏం కాదు, చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు. ఒకసారి అలా బయటకు వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, ఇదేంటి నేను ఇట్లా కూర్చుంటే చాలు మెసేజెస్ వస్తున్నాయి, నేను ఏం కావాలంటే అది నాకు యూనివర్స్ నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ అడిగితే చాలు, అడగకుండానే వస్తుంది ఒక్కోసారి. అంటే మీకు ఏదైనా అనిపించింది అనుకో ఇదేంటి అని, క్వశ్చన్ అడగక్కర్లేదు, ఆటోమేటిక్ గా దాని ఆన్సర్ వచ్చేస్తుంది. నాకు డౌట్లు అడుగునేవాళ్ళు ఒకప్పుడు నన్ను జనాలు, నీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అనేవాళ్ళు. కానీ నాకు అసలు డౌట్స్ వచ్చేవి కాదు. ఎందుకంటే నాకు అసలు ఫస్ట్ ఏదైనా డౌట్ అని అనిపిస్తే అలా ఏదైనా ఆన్సర్ వస్తుంది లోపల నుంచి నాకు ఫస్ట్. అందుకని ఏదైనా అడగమంటే నా దగ్గర ఏం లేదు అడగడానికి, ఎందుకంటే లోపల ఆల్రెడీ ఓపెన్. ఎప్పుడు నేను అసలు ఒక దాని గురించి ఆలోచిస్తానో దాని గురించి వెంటనే బయటకు వచ్చేస్తుంది ఆన్సర్ నా ఇన్నర్ నుంచే. దానివల్ల నాకు డౌట్స్ లేకుండా, డౌట్స్ నుంచి డౌట్స్ లేని స్థితికి మీరు వెళ్ళిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ అవేర్నెస్. అప్పుడు మీ దగ్గర బ్రెయిన్ లో ఇట్స్ లైట్ వెయిట్ ఉంటుంది మీ బ్రెయిన్, అసలు ఏముండదు. ఎందుకంటే ఇక్కడ దాచుకొని మీరు ఇక్కడ డాక్టరేట్ సంపాదించి పిహెచ్డి చేసి మీ జ్ఞానం, భౌతికమైన జ్ఞానం మొత్తాన్ని ఇక్కడ మోస్తా ఉంటారు చూడు, వాడు కదా టెన్షన్ అనుభవించేది. అసలు మీరేం మోయక్కర్లే, అసలు మొత్తం లోపల మీ సబ్ కాన్షియస్ లో ఉంది నాలెడ్జ్.
మీరు అంటే చాలు వెంటనే నాలెడ్జ్ బయటికి రావడానికి ఉన్నప్పుడు మీరు మోయడానికి అసలు ఏం లేదు బ్రెయిన్ లో. జస్ట్ ప్రశాంతంగా ఉండటం పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇవాళ రేపు. ఎందుకంటే 100 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అది సో నిజానికి ప్రశాంతత అనేది మీ సహజత్వం కదా, మీ నేచరే అది. న్యాచురల్ గా మీరు హ్యాపీగా ఉండగలరు. మీరు జస్ట్ అలా ఉంటే చాలు, ఉంటారు. కానీ అలా ఉండే స్థితికి మీరు చేరుకోవడానికే మెడిటేషన్. అసలు మెడిటేషన్ అనేది న్యాచురల్ బ్రెత్ ని అబ్జర్వ్ చేయడమే కాదు, మొత్తం మీ బాడీని అబ్జర్వ్ చేయడం. ఫస్ట్ లోనేమో సొసైటీ ఇంపాక్ట్ ని అబ్జర్వ్ చేసాం, ఇప్పుడు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీ బ్రీతింగ్. ఎందుకు? మీరు వర్తమాన క్షణంలో ఉండడం కోసం. దానివల్ల ఏమవుతుంది, మీరు బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తే ఇక మైండ్ పనిచేయదు. మైండ్ పనిచేయకపోతే మీరు కంట్రోలర్స్ మిమ్మల్ని ఏం చేయలేని పరిస్థితి. వాడు ఆ కంప్యూటర్ మీద కూర్చుంటాడు, వీడి ధ్యానంలో కూర్చున్నాడు, వీడిని కంట్రోల్ చేద్దాం, ఏదైనా థాట్ పంపిద్దాం అంటే కుదరట్లా. అయితే కొంతమంది బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆనాపాన సతి అనే గేట్ దగ్గరే పడుకొని నిద్రపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి పంపించచ్చు మనం ఎన్నన్నా, ఎందుకంటే వాళ్ళు ఏళ్ల తరబడి 30 ఏళ్ళైనా పిరమిడ్ సొసైటీలోనే ఉంటారు. కానీ వాళ్ళు అన్ని నార్మల్ గానే భౌతికంలోనే ఉంటారు కంప్లీట్ గా. మేము ఆల్రెడీ సీనియర్స్ 30 ఇయర్స్ అయింది మేము ఇందులోకి వచ్చి అనుకుంటూ ఉంటాం. అదొక ప్రేమ. వాళ్ళు కంప్లీట్ గా ఇంకా అందరికంటే ఎక్కువ కంట్రోల్లో వాళ్ళే ఉంటారు. కంట్రోల్ అయిపోతుంది వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ఇంకా గేట్ దగ్గరే ఉంటారు, అక్కడే తచ్చాడుతూ ఉంటారు, అక్కడే నిద్రపోతూ ఉంటారు. ఆనాపాన సతి అనే గేట్. సో అది అది స్పిరిచువాలిటీ గానే కాదు అసలు. అది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే ఒక మహాసముద్రమే ఉంది లోపల, ఓషన్ నాలెడ్జ్. అయితే అది లోపలికి వెళ్ళడం తెలియాలి, ఎందుకంటే దానికి ఒక డిటర్మినేషన్ అనేది అవసరం, దాని గురించి ఒక తపన అనేది అవసరం. అయితే ఎనీవేస్ ఈ తపన అనేది టైం వచ్చినప్పుడు అందరికీ వస్తుంది. అయితే ఎర్త్ యొక్క కండిషన్ ని ఎవరైతే తెలుసుకుంటున్నారో ఇప్పుడు, అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి టైం దగ్గర పడింది అని అర్థం. ఇలాంటి క్లాసెస్ లో కూర్చుంటున్నారు అంటే వాళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు ఆత్మకి, చేరువలో. అందుకే ఇలాంటి క్లాసెస్ లో కూర్చుంటారు. ఫ్యూచర్ లో ఈ క్లాస్ వినే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఎవరైతే ఈ క్లాస్ రేపో ఎల్లుండో వింటారో యూట్యూబ్ లో, వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఏంటంటే వాళ్ళు అత్యంత చేరువలో ఉన్నారు ఒక గొప్ప మార్పుకి. సో ఈ మార్పు అనేది మీ జీవితంలో 100% వచ్చి తీరాలి. ఎందుకంటే మీరు రొటీన్ గా మీరు చూసుకుంటే మార్పు లేని జీవితమే ఉంటుంది మీ లైఫ్ లో. ఒక్కసారి చెక్ చేసుకోండి, వెనక్కి తిరిగి ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇంట్రాస్పెక్షన్ లో గత ఎన్నో ఏళ్లుగా నా లైఫ్ అలాగే ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపడితే చాలు, ఇంకేం అక్కర్లా. ఐ వాంట్ చేంజ్. ఆ చేంజ్ ఎలా కావాలి అంటే లోపల నుంచి మారాలి. అది చేంజ్ అంటే ఏదో మనం అన్ని వదిలేసి కూర్చోవడం చేంజ్ కాదు, అట్లా రాదు చేంజ్. చేంజ్ అనేది ఎట్లా వస్తుంది అంటే మీరు రొటీన్ లోంచి బ్రేక్ చేయాలని అనుకుంటారు చూడండి, బ్రేక్ ద రొటీన్ అంటూ ఉంటాం మనం. ఓన్లీ రొటీన్ బ్రేక్ చేసినంత వల్ల ఏం అవ్వదు, వేస్ట్. రోజు కాఫీ తాగేవాడు సడన్ గా ఒక కాఫీ మానేస్తే నేను బ్రేక్ ద రొటీన్ చేశాను అనుకుంటాడు, కానీ కాదు. కానీ బ్రేక్ చేయడం అనేది సహజంగా జరిగిపోతుంది, ఎందుకంటే ఒక రకమైన వైరాగ్య స్థితిలో నాకు ఇవన్నీ సూట్ అవ్వవు అని అనుకొని తెలుసుకొని సహజంగానే మానేస్తారు. ఆ తర్వాత నుంచి మీరు ఎవడు బలవంత పెట్టినా మీరు తాగరు కానీ అసలు బాడీ కూడా యాక్సెప్ట్ చేయడం మానేస్తుంది. కొన్నాళ్ళ తర్వాత బాడీలో మీరు తాగిన మరుక్షణం బాడీయే దాన్ని బయటికి పంపించేస్తూ ఉంటది, అంటే చెప్పేస్తా ఉంటది మీకు ఒక నాట్ ఫీలింగ్ వెల్ అనమాట. అది మీకు అర్థమైపోతుంది. మీ సెన్సిటివిటీ పెరగటమే ఇక్కడ గ్రోత్. అంటే ఏంటంటే సెన్సిటివిటీ పెరగటం. ఓకే, సో మీ సెన్సిటివిటీ పెరిగింది అంటే మీరు అవేర్నెస్ లో ఉన్నారు అని అర్థం. అవేర్నెస్ ఈజ్ నథింగ్ బట్ సెన్సిటివిటీ. సున్నితత్వము అంటే అవేర్నెస్, గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్. అసలు ఈ పాత్ అనేది చాలా సింపుల్ అండి, కాకపోతే కరెక్ట్ గా వెళ్తే దట్ ఈస్ సింపుల్. ఇప్పుడు నేను ఈ స్టేజ్కి ఎలా రీచ్ అయ్యాను? ఇట్స్ వెరీ సింపుల్ కాబట్టి చాలా న్యాచురల్ గా రీచ్ అయ్యాను. దీనికోసం నేను పెద్ద పెద్ద పోరాటాలు ఏం చేయలేదు, నాకు అనిపించింది చేశా. ధ్యానం మొదట్లో చేశా ధ్యానం బాగా, ఆ తర్వాత ఇప్పుడు ధ్యానం చేయట్లా. గుర్తుపెట్టుకోండి, ఒక స్టేజ్ వచ్చే వరకు నీకు ధ్యానం అవసరం, క్లాసెస్ అవసరం, కానీ ఆ తర్వాత నుంచి అవి మీ ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డం వస్తాయి.
అందుకే లెవెల్స్ ఉంటాయి ఇందులో. ఒక్కొక్క లెవెల్ దాటే కొద్దీ అక్కడ క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది పై లెవెల్. ఒక దశలో ధ్యానం చాలా ఇంపార్టెంట్ అన్నది, ఒక దశలో మీకు ధ్యానం అవసరమే ఉండదు. ఆ తర్వాత నీ హ్యాబిట్స్ కూడా మార్పు అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ మార్పు ఏంటి అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సృష్టి పట్ల, ఈ ప్రపంచం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీలో అవేర్నెస్ పెరిగే కొద్దీ అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్. మీరు ఎంజాయ్ చేస్తారు, మీ జీవితంలో అన్ని వస్తాయి. ప్రేమ వస్తుంది అన్నిటికీ మించి. అన్ని ప్రేమ అంటే ఏంటో అసలు తెలియదు చాలా మందికి, మోస్ట్లీ 99% తెలియదు. కానీ ఆ ప్రేమ మీ లైఫ్ లోకి వస్తే ఎంత బాగుంటుంది అనేది మీకు తెలుస్తుంది. అదొక డివైన్, అది ఆదిశక్తి నుంచి రావచ్చు, ఎటు నుంచన్నా రావచ్చు, ప్రకృతి నుంచి రావచ్చు. ఆ ప్రేమ ప్రేమ ఉన్నప్పుడు మీ దగ్గర అనంతంగా జ్ఞానం ఉంటుంది. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ మీ లోపల నుంచే వచ్చింది అంటే ప్రకృతి మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తుంది అని. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఆ అర్హత ఉంది, ప్రకృతి చేత ప్రేమించబడే అర్హత. ఎలా అయితే జంతు జాతి మొత్తం పోషింపబడుతుందో ప్రకృతి ద్వారా, అలాగే మనిషి కూడా పోషింపబడతాడు అనంతమైన జ్ఞానం ద్వారా. ఈ విశ్వ నియమాలన్నీ ఫైనల్ గా మీ లోపలే ఉన్నాయి. అవన్నీ బయట నుంచి నేర్చుకునేవా ఏంటి? యూనివర్సిటీల్లో నేర్పిస్తారా విశ్వ నియమాలు? మీరు ధ్యానం చేసి లోపల నుంచి జాగృతం చేసుకునే విశ్వ నియమాలు. స్పిరిచువాలిటీ దట్ కమ్స్ ఫ్రమ్ విత్ హిమ్, మీ లోపల నుంచి వస్తుంది. న్యాచురల్, ఇట్స్ ఎ ఫ్లో, అది సహజంగా ఫ్లో అవుతూ ఉంటుంది, జరిగిపోతుంది అంతే. కానీ ఆ జరిగిపోవడానికి అవకాశం ఇవ్వడమే ధ్యానము. కానీ ధ్యానమే సర్వస్వం కాదు. లైఫ్ లాంగ్ ఏం చేయక్కర్లా, కొంతకాలం చేస్తారు. ఆ తర్వాత నీ బాడీలోని ప్రతి అణువు మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎలా అయితే శక్తిని గ్రహిస్తూ ఉంటుందో, మీరు ధ్యానం లేనప్పుడు కూడా అదే శక్తిని గ్రహిస్తూ ఉంటుంది హ్యాపీగా. యూనివర్స్ అన్ని వైపుల నుంచి మీకు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్. ఇది చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం ఏది అనుకుంటే అది జరిగిపోతుంది అని. కానీ ఏం జరుగుతోంది ఇది మీరు చూసి ఆశ్చర్యపోండి. మొదట్లో అబ్బో భలే ఉందే, నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది. కానీ ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. అది మ్యాట్రిక్స్ మీకు ఇస్తున్న గిఫ్ట్ లా, మీ సోల్ మీకు ఇస్తున్న గిఫ్ట్ లా? ఫైనల్ గా ఫ్రీ విల్ మీదే, కానీ మీరు ఏం కోరుకోవాలి అనేది వేరే వాడు డిసైడ్ చేస్తున్నాడు. మీరు ఏం రిసీవ్ చేసుకుంటాడు అనేది కూడా వాడే డిసైడ్ చేస్తారు. చాలా మంది చాలా సఫరపడిపోతూ ఉంటారు. ఏంటంటే నేను అనుకున్నట్టు జరిగిపోతున్నాయి అంటే నాలో పవర్స్ పెరుగుతున్నాయని అనుకుంటూ ఉంటారు. అది మీ భ్రమ. మ్యాట్రిక్స్ మీకు ఏది కావాలో అది మీ ముందు ఆహారంగా పడేస్తుంది. మీరు వాటిని ఏరుకుంటూ తింటూ అబ్బా నేను అనుకున్నట్టు జరుగుతున్నాయి. మీరు ఏం కోరుకున్నారు? యాక్చువల్లీ నేను ధ్యానం ఈసారి అద్భుతంగా నా హృదయ చక్రం యాక్టివేట్ అయ్యి నాతో నేను కనెక్ట్ అయ్యేలా నేను ఒక అద్భుతమైన కోరికను కోరాను. అది జరిగిందా? క్షణం ఆలోచించండి. నేను గంటలు ధ్యానం కూర్చోవాలనుకుంటున్నాను, అది సవ్యంగా జరుగుతుందా? జరిగితే 100% ఎస్, నువ్వు నిజంగా గ్రేట్ మాస్టర్. మీరు అనుకున్నట్టు జరుగుతున్నాయి. వా సూపర్. ఈ రోజు మీరు అద్భుతమైన క్లాస్ వినాలనుకుంటున్నారు, నాకు ఇంకా అద్భుతమైన నాలెడ్జ్ నాకు కావాలనుకుంటున్నారు. ఈ నక్షత్ర మిత్రుల క్లాస్ లో మీరు కూర్చున్నారు, నిజంగా మీరు విన్నారు, అబ్బా ఇది కదా మేనిఫెస్టేషన్, అబ్బా నేను కోరుకున్నట్టు జరుగుతుంది. అలా కాకుండా మీరు అనుకున్నట్టు జరుగుతున్నాయని భౌతికమైన కోరికలన్నీ నెరవేర్చుకుంటున్నారు అనుకోండి, అబ్బా నేను చాలా పవర్ఫుల్ మాస్టర్ని, నాకు అన్ని జరిగిపోతున్నాయి నాకు, మరి నేను ఏది కోరుకుంటే అది, నేను ఇట్లా అనుకుంటే చాలు. అనుకున్నారంటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఆల్రెడీ కంట్రోల్డ్. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఏమనుకుంటున్నారో అవి మీ ఏం జీవితంలోకి వస్తున్నాయి కరెక్టే, కానీ అవన్నీ నిజంగా మీ పనికి వస్తున్నాయా? మీ లైఫ్ లో మీరు స్పిరిచువల్ గా ఎదగడానికి ఉపయోగపడుతున్నాయా? మీ చక్ర యాక్టివేషన్ కి ఉపయోగపడుతున్నాయా? అవన్నీ గర్వంగా చెప్తూ ఉంటారు మనకి అందరూ, ప్రతి ఒక్కళ్ళు అంటారు ఈ సొసైటీలో, నేను అనుకున్నట్టు జరిగిపోతున్నాయి. కానీ ఏం జరుగుతున్నాయి అనేది ఆత్మ విమర్శ చేసుకుంటే కానీ తెలియదు. గమనిక అప్పుడు మొత్తం బయటపడుతుంది విషయాలన్నీ. ఈ గమనిక లేదు కదా, అదే వచ్చింది బాధ. ఒక్కసారి అది తెలుసుకుంటే మీకు అసలు ఏంటి మీరు కోరుకున్నారు, ఏంటి మీ జీవితంలోకి వచ్చింది, దానివల్ల మీరు ఏం సాధించారు, మీరు ఎంత దూరం మీ స్పిరిచువల్ గ్రోత్ జరిగింది, మీ చక్రాస్ ఏ లెవెల్లో వెళ్తున్నాయి అన్నది, మీ ఫ్రీక్వెన్సీ ఏ లెవెల్లో ఉందో మీకు అర్థమైపోతుంది. అందుకే గమనిక అది చాలా ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ గైస్. అది ఒక రకంగా సింపుల్ గానే కనిపిస్తుంది కానీ ఇట్స్ నాట్ ఏ సింపుల్.
దాని వెనకాల కొంచెం ఫౌండేషన్ లెవెల్లో కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఆనాపానసతి చేసుకుంటూ కూర్చుంటే అయితే నడవదు. ఏళ్ల తరబడి టీవీ చూసుకుంటూ కూర్చుంటే మురుకుల్లాగా అయిపోతారు మీరు. అట్లా ఎప్పుడు చేయదు. మీరు దీంతో పాటుగా, ఎందుకంటే ఒకప్పుడు గురు పరంపర ఉంది. గురువు చచ్చినట్టు గురువు ముందు నువ్వు గురువు ఏది పెడితే అది తినాలి, గురువు కాళ్ళు ఒత్తాలి, గురువు ఒళ్ళో పడుకుంటారంటే ఒళ్ళో పడుకోబెట్టుకొని గురువుని ఇలా సవరదీస్తూ కూర్చోవాలి ఆయనకు నిద్ర వచ్చే వరకు. ఆయనకి ఏదో ఒక రోజు కరుణ వచ్చి మీకు జ్ఞానాన్ని బోధిస్తాడు. గురు పరంపరలో జరిగేది ఇది. కాళ్ళు ఒత్తుతూనే ఉంటారు గురువులకి. వాడికి ఎప్పుడు చెప్తాడో తెలియదు. ఒకానొక దశలో ఆ గురువు అందరికీ కూడా ఇప్పుడు ఆ నాలెడ్జ్, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాడికి మాత్రమే నాలెడ్జ్ ఇస్తాడు. మిగతా వాళ్ళందరినీ గురువు వాడుకుంటూనే ఉంటాడు ఆరాంగా. కాళ్ళు తెచ్చుకుంటాడు చక్కగా. అరే మంచినీళ్ళు పట్టుకురాపో, అరే నువ్వు పోయి కడవతో నీళ్లు తీసుకురాపో, అరే మంచినీళ్ళు అదే నీళ్లు పెట్టు స్నానానికి, ఇట్లా నడుస్తూ ఉంటాడు. అది గురు పరంపరలో ఉన్నప్పుడు అది అట్లా నడిచింది. కానీ ఇప్పుడు అట్లా లేదు, గురువులే ఏం లేదు. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు అందరూ గురువులే. కొంతమంది బుక్కులు చదువుతూ ఉంటారు, కొంతమంది ఇంకేదో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది చిన్నప్పుడు విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు క్లాసుల్లోకి వచ్చి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? దట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్. గుర్తుపెట్టుకోండి, ధ్యానం అనేది కరెక్ట్ క్లాస్ కనుక మీకు దొరికిందంటే ఆ తర్వాత మీకు ఇంకా క్లాసులతో పని ఉండదు. హయ్యర్ నాలెడ్జ్ క్లాసెస్ వినాలి. మిగతా అందరు సోది వినుకుంటూ కూర్చున్నారు అనుకోండి, ఫైనల్గా ఏం లేదు, మీరు అదే ఫ్రీక్వెన్సీలో ఉండిపోతారు. మీరు ఫస్ట్ కూర్చోవాలి తప్పదు, కానీ గుర్తుపెట్టుకోండి అది ఎప్పటికీ మీరు కూర్చుంటారంటానికి లేదు. ఫ్యూచర్ లో ఏదో ఒక రోజు ఈ కూర్చోవడం ఆగిపోతుంది, అక్కడి నుంచి ఫ్లో స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి మీరు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది, అక్కడి నుంచి మీ ద్వారా పనులు జరిగిపోతూ ఉంటాయి. అంతే, మీ ప్రమేయమే ఉండదు. ఈ క్లాస్ చెప్పడంలో నా ప్రమేయం ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. దీనికోసం నేనేం చేయక్కర్లేదు, జస్ట్ మీ ముందు ఇలా కూర్చుంటే చాలు, పని అయిపోతుంది. ఎందుకంటే సెన్సిటివిటీ, హియర్ పాయింట్ ఈస్ ద సెన్సిటివిటీ. ట్రూత్ ఏంటో నాకు తెలిసినప్పుడు నాకు అన్ని ఈజీ అయిపోతాయి. అయితే ఆ ట్రూత్ నాకు తెలియాలంటే ఐ నీడ్ సెన్సిటివిటీ. నాకు ఆ సున్నితత్వం నాలో ఉండాలి. ఒక స్త్రీతత్వం నాలో జాగృతమై తీరాలి. స్త్రీతత్వం అంటే ఏంటి? ఆధ్యాత్మిక తత్వము, ఆత్మతో కలిసి ఉండే తత్వము, అదే స్త్రీతత్వం అంటే. అంతేగాని స్త్రీగా పుట్టినంత మాత్రాన్ని మీరు స్త్రీతత్వంలో ఉన్నారు, ఆ స్త్రీతత్వాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకోకండి. చాలా మంది స్త్రీలు పురుషతత్వంలోనే ఉంటూ స్త్రీగా జన్మ తీసుకొని పురుషతత్వంలోనే ఉంటున్నారు భౌతికతలోనే. ఉద్యోగ వ్యాపారాలు, కుటుంబ విషయాలు, బంధాలు, భవిష్యత్తు పట్ల అంచనాలు, ఇవన్నీ ఏంటి? భౌతికత. ఆ స్త్రీ ఇంకా స్త్రీగా మారల, పురుషుడిగానే ఉంది అని అర్థం. కానీ ఒక పురుషుడు కూడా కావాలనుకుంటే పురుషుడిగానే ఉండొచ్చు భౌతికతలో ఉండి, లేదంటే తనలో స్త్రీతత్వాన్ని జాగృతం చేసుకొని ఆధ్యాత్మిక తత్వంలో ఉండొచ్చు. అప్పుడు వాడు ఫ్రీ అవుతాడు. అప్పుడు విశ్వంలో ఎవరైతే ఈ స్త్రీ తత్వంలో ఉన్నారో వాళ్ళందరూ కాంటాక్ట్ అవుతారు నీకు. ఇక అక్కడి నుంచి నీ శరీరము వాళ్ళ ద్వారా ఉపయోగించబడుతుంది దివ్యమైన కార్యక్రమాల కోసం మాత్రమే. మళ్ళీ నీ స్పేస్ నీకుంటుంది, నీకు ఇస్తారు, నీ జీవితంలో మీకు అన్ని ఇస్తారు, ఎవ్రీథింగ్. ఈ సొసైటీలో మీకు ఏదైతే కావాలో అన్ని మీకు అందివ్వబడతాయి, కానీ వాటితో మీకు ఎటువంటి సంబంధం ఉండదు. యు ఆర్ డిటాచ్డ్ విత్ ఎవ్రీథింగ్, కానీ అన్ని మీ దగ్గరే ఉంటాయి. లవ్, మనీ, ఫేమ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. కానీ వాటితో మీరు డిటాచ్డ్ లో ఉంటారు. మీ లక్ష్యం ఆటోమేటిక్ గా నెరవేరిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు లక్ష్యం కోసం మీరు సాధన చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఒక లక్ష్యం వైపు నేను ప్రయాణిస్తున్నాను, దానికోసం ఎన్ని ఒడిదుడుకులైనా అంటూ ఉంటారు చూడ, అవన్నీ బిగినింగ్ లో మాత్రమే, ధ్యానం చేసే టైంలో. మిమ్మల్ని మీరు స్టెబుల్ చేసుకొని ఇతరుల కంట్రోల్, ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఇతరుల కంట్రోల్ నుంచి లేకుండా చూసుకోవాలి. రెండు, మీరు అప్పుడు ధ్యానం చేస్తే డెఫినెట్ గా ధ్యానం కుదురుతుంది. చాలా మంది అంటారు ధ్యానం చేస్తే కుదరట్లేదండి, ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ కంట్రోల్డ్ బై సంబడి, హౌ కెన్ యూ కాన్సన్ట్రేట్? ఈ పాయింట్ తెలియనప్పుడు వాడు సంవత్సరాల తరబడి ధ్యానంలో కూర్చుంటూ ఉంటాడు. వాడు ఆల్రెడీ కంట్రోల్డ్ బై సంబడి, ఎక్కడో వేరే వాడి సిస్టమ్ మీద కూర్చొని మిమ్మల్ని కంట్రోల్ చేస్తూనే ఉన్నాడు. ఆయన 100 రకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి భూమి మీద. వీటన్నిటి ఎట్లా తప్పించుకుంటారు అనుకుంటున్నారు మీరు? చాలా చాలా రకాలుగా మీరు కంట్రోల్ చేయబడుతున్నారు. ఒకటేంటి, మైక్రోవేవ్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతున్నారు, టెలివిజన్ సిగ్నల్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతున్నారు,
ఈ సెల్ ఫోన్ టవర్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతున్నారు. సెల్ ఫోన్ టవర్ లో ఓన్లీ సెల్ ఫోన్ కి సంబంధించినవి ఉంటాయి అనుకుంటున్నారా ఏంటి? మీ సిగ్నల్స్ ఇంకా చాలా వ్యవహారాలు ఉంటాయి. మీ బ్రెయిన్ వేవ్స్ ని కంట్రోల్ చేసే చాలా ఉంటాయి. కానీ అవన్నీ మీకు తెలియాలంటే ఫస్ట్ అసలు ముందు ఈ కంట్రోల్ సిస్టమ్ అనే దాని గురించి అవగాహన ఉండాలంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. దానికోసమే 41 రోజుల ధ్యానం, 91 రోజుల ధ్యానం ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం మనం? ఒక వ్యక్తి కంప్లీట్ గా తనతో తాను ఉంటున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి మెల్లిమెల్లిగా బాహ్య ప్రపంచంతో క్రమంగా సంబంధాన్ని కోల్పోతాడు. అతని బ్రెయిన్ వేవ్స్, మీరు ఎక్కువసేపు ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? మీ బ్రెయిన్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతా ఉంటుంది. తీటా స్టేట్కి వెళ్ళిపోతారు. ఆల్ఫా, బీటా, గామా వీటన్నిటిని దాటుకొని పైకి వెళ్ళిపోయి ఒక తీటా స్టేట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక హై ఫ్రీక్వెన్సీ రేంజ్ ని మీరు రీచ్ అవుతారు. కదలకుండా కూర్చుంటే చాలు. ధ్యానం చేయడం అంటే వామ్మో ఏం చేయాలో ఏమో అని అనుకోకండి. ఏం చేయక్కర్లే, జస్ట్ కదలకుండా కూర్చోవడమే ధ్యానం అంటే. పట్టుదలగా ఆమె శ్వాస మీద ధ్యాస పెట్టాలంటున్నారు, ఏంది కథ? ఇది శ్వాస మీద ధ్యాస చెప్పాను కదా, ఇట్స్ ఎ బిగినింగ్. మీరు కదలకుండా కూర్చోవడానికి, కొద్దిగా ధ్యాస నిలపడానికి అంతే ఇది ఆనాపానసతి అనేది. ఆ తర్వాత అసలు కథ ఏంటంటే మీరు కదలకుండా కూర్చోవడమే మీ కథ. కానీ ఈ లోపే మిమ్మల్ని లేపేయాలని మాక్సిమం అక్కడి నుంచి సిస్టమ్ మీద కంట్రోలర్స్ రెడీ ఉంటారు ఆటోమేటిక్. నేను ఒక అతన్ని ధ్యానంలో కూర్చోబెట్టా ఒక 10 నిమిషాలు. ఇంతలోకి అతని పేరు పెట్టి మరీ పిలిచారు పక్కోడు. ఏంటి నిద్రపోతున్నావా ధ్యానం చేస్తున్నావా అని అనుకుంటూ పెద్దగా ఎగతాళిగా వాడు. బట్ సడన్ గా అంత డీప్ లో ఉన్నాడు, సడన్ గా కళ్ళు తెచ్చాడు. సింపుల్. అక్కడ ఆల్రెడీ వాడు సక్సెస్ అయ్యాడా లేదా? వేరే పక్కనే నియర్ పాయింట్ లో ఎవడైతే ఉన్నాడో వాడి ద్వారా వాడిని పలకరింపజేసి వాడి ధ్యానాన్ని బ్రేక్ చేశారా లేదా? ఇది ఆ మనిషి ఉంటేనే కాదు, అది ఎలా అయినా మిమ్మల్ని బ్రేక్ చేస్తారు, లేదంటే మీకు థాట్స్ పంపిస్తారు. మీరు ఇంకొకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాడు, ఒక గురువు ఇప్పుడు నా ముందు కూర్చున్నాడు కాబట్టి నా ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటాడు కాబట్టి, నా కోసం కళ్ళు మూసుకొని కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు వాడికి ఏ థాట్ పంపించినా పనిచేయవు. అందుకని గట్టిగా అరవాల్సి వచ్చింది. వాడికి ఇలా ఈయన పేరు పెట్టి మరీ పిలిచి అరిచి మరీ వాడిని కళ్ళు తెరవమన్నా. అంటే ఏంటి? అలా పనిచేస్తూ ఉంటుంది డార్క్ ఫోర్స్. నేను ప్రతిదీ గమనిస్తూనే ఉంటాను, ఎవరి విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈ రోజు మార్నింగ్ జరిగిన సిచ్యువేషన్ అది. అంటే ఎంత పర్ఫెక్ట్ గా కంట్రోలింగ్ ఎలా ఉందో చూడండి. ఎవరైనా పొరపాటున ధ్యానంలో కూర్చోబెడితే వాడిని ఎట్లా లేవదీయాలనేది వాళ్ళకి బాగా తెలుసు. ఇంట్లో హస్బెండ్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటారు, అత్తగారులు వాళ్ళ కంట్రోల్లో ఉంటారు, పిల్లలు వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. మిమ్మల్ని దెబ్బతీయడానికి అన్ని వైపుల నుంచి జస్ట్ ఎట్టించన్న వాళ్ళు రావచ్చు. లేదు అంటే మీలోనే 100 వీక్ పాయింట్లు ఉంటాయి. మీ బలహీనతలు మోస్ట్లీ మీకు తెలియదు. మీరు ఎంత అమాయకులు అంటే మీ బలహీనతలు మీకు అసలు తెలియనే తెలియదు. కానీ మీ బలహీనతలన్నీ మొత్తం సిస్టమ్ లో ఉన్నాయి. అక్కడ ఎవరైతే కంట్రోలర్స్ ఉన్నారో వాళ్ళకి మీ బలహీనతలు అన్నీ తెలుసు. మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎందుకు ఈజీ అయిపోద్ది అంటే మీ బలహీనతలు మీకు తెలియవు కానీ వాడికి బాగా తెలుసు, దాని రిలేటెడ్ మీకు ఇస్తాడు కాబట్టి మీరు లొంగిపోతారు ఆటోమేటిక్. అందుకే మీకు ఏం బలహీనతలు ఉన్నాయో కూడా మీకు తెలియాలి. ఏ పాయింట్ లో మీరు లొంగిపోతున్నారు అన్నది మీకు తెలియాలి. మీకు ఏదో కావాలి, అదేంటో మీకు తెలియనప్పుడు మీరు లొంగిపోతూనే ఉంటారు. మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు అంటే మీరు లొంగిపోతారు. భయంలో ఉన్నారు, లొంగిపోతారు పక్క వాళ్ళకి. ఎందులో ఉన్నా గుర్తుపెట్టుకోండి, అజ్ఞానపూరితంగా ఉన్నా మనం లొంగిపోయాము అంటేనే, కంట్రోల్ చేయబడుతున్నాం అంటేనే మనం అజ్ఞానంలో ఉన్నాము, భయంలో ఉన్నాము, టోటల్ గా వీక్నెస్ లో నిండిపోయి ఉన్నాము. మరి వీటన్నిటి నుంచి ఎట్లా బయటికి రావాలి? వామ్మో ఇవన్నీ మొత్తం 100% నాలో ఉన్నాయిగా అని మీకు అనిపిస్తుంది ఈ క్లాస్ విన్నప్పుడు. చాలా మందికి అనిపిస్తుంది. ఎట్లా బయటికి రావాలి? ఈ క్లాస్ మీరు మళ్ళీ వినండి, మీకే అర్థమవుతుంది ఎట్లా బయటికి రావాలి. ఎందుకంటే మీకు కామన్ సెన్స్ ఇచ్చాడు కదా దేవుడు. ఒక్క సంకల్పంతో మీరు బయటకు వచ్చేయచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే మీకు విషయాలు తెలియక అయోమయంలో ఉన్నారు, విషయాలు తెలియక మీరు భయంలో ఉన్నారు, విషయాల్లో తెలియక బలహీనతల్లో ఉన్నారు. ఒక్కసారి విషయం మీకు అర్థమైతే ఏంటి ఆ విషయం? మీరు మాత్రమే ఉన్నారు అని, మీరు ఒక సోల్ అని, భగవంతుడిలో మీరు ఒక భాగము అని. నా లక్ష్యం భగవంతుడు, ఆత్మానుభూతుల్ని పొందడమే నా లక్ష్యము. ఇది తప్ప నాకు ఇంకే దేంతో సంబంధం లేదు. మీరు బాహ్య ప్రపంచంలో అనుభవాలు పొందుతున్నా, నేర్చుకుంటున్నా అనుకుంటున్నారు చూడ, అది మీ భ్రమ. మీరేం నేర్చుకోవడానికి ఏమి ఉండదు. మీరు భౌతికంలో కొట్టుకుంటుంటారు అంతే, గిలగిల తన్నుకుంటూ ఉంటారు భౌతికంలో. అది అంటుంటారు నేను నేర్చుకుంటున్నా, నేను నేర్చుకుంటున్నా అని అంటూ ఉంటారు. ఇది మీరు బయటపడి కొట్టుకుంటుంటే మీరు అది నేర్చుకోవడం కాదు, మీరు లోపలికి వస్తే నేర్చుకోవడం.
బయట నేర్చుకునేది ఏం లేదండి అసలు. చాలా మంది అంటూ ఉంటారు బాహ్య ప్రపంచంలో నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా. అదంతా మీ భ్రమ. బాహ్యంలో అసలు నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్ ఇది తెలుసుకోండి. లోపలికి వెళ్తేనే నేర్చుకుంటారు. బాహ్యంలో ఏమీ లేదు. అది నేర్చుకోవటం కాదు. నేను మా ఆయనతో సఫర్ అవుతున్నా అంటే నేర్చుకుంటున్నారు కదా మీరు అంటారు కొంతమంది. నేర్చుకుంటున్నారు, మీకు మెచ్యూరిటీ వస్తుంది. కాదు, సఫర్ అవుతున్నావు అంటే అజ్ఞానం వల్ల, భయం వల్ల సఫర్ అవుతున్నావు. ఆ 100 అడ్డంకులు ఏంటో చూసుకో, నువ్వు ఎందుకు సఫర్ అవుతున్నావు, ఏ ఏ పాయింట్లలో నీ వీక్ పాయింట్ ఉంది. నీకు ఒక వీక్ పాయింట్ ఉంది, అందుకే అక్కడ సఫర్ అవుతున్నావు. భయం ఉంది, అందుకే సఫర్ అవుతున్నావు. ఏదో ఒక మూఢనమ్మక వ్యవస్థ ఉంది, దానికే సఫర్ అవుతున్నావు. అవన్నీ చూసుకోకుండా నేనేదో పాఠాలు నేర్చుకుంటున్నా, నేను ఇట్టనే కష్టాలు పడాల్సిందే, నాకు రాసి పెట్టుంది. వామ్మో, ఈ వీటి జోలికి వెళ్ళకండి దయచేసి. దిస్ ఈజ్ నాట్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ వైపు వెళ్ళాలంటే కంపల్సరీగా అసలు మీ లక్ష్యమే ఎన్లైటన్మెంట్ అన్నప్పుడు మీకు ఎట్లా ఉండాలి? కామన్ సెన్స్ తో ఉండడం నేర్చుకోవాలి. ఎన్లైటన్మెంట్ దాకా పోకండి, ఎందుకంటే అసలు ఎన్లైటన్మెంట్ అనేది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. నేను ఎన్లైటెడ్ మాస్టరే, కానీ నేను చెప్తున్నా అది ఎన్లైటన్మెంట్ అనేది లేనే లేదు. ఎందుకంటే యు ఆర్ ద ఎన్లైటన్మెంట్, మీరే ఆ ఎన్లైటన్మెంట్ అంతే. అంటే సంపూర్ణ ఎరుకని కలిగిన వాడిని ఎన్లైటెడ్ మాస్టర్ అంటారు, అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఎందుకంటే ఎన్లైట్ అవ్వాలంటే అది ఒక ప్లేస్ కాదు కదా. నేను ఎన్లైట్ అయిపోయా, ఈ రోజు నుంచి ఇంకేం చేయక్కర్లేదు, అట్లా ఇట్లా ఇట్లేం లేదు అసలు. అట్లా ఆల్రెడీ ఇతను ఎన్లైట్ అయిపోయాడండి, ఇతనికి డాక్టరేట్ ఇవ్వచ్చు అంటానికి లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇది నడుస్తూనే ఉంటుంది ఎప్పటికీ. మీరు ఎప్పుడు సరికొత్తగా ఉంటూనే ఉంటారు. యూనివర్స్ ద్వారా మీరు ఆనందంగా ఉంటారు. డిఫరెంట్ గా మీకు యూనివర్స్ ఎప్పటికప్పుడు మీ శరీరాన్ని మార్చేస్తూ ఉంటుంది, సరికొత్తగా ఉంటూ ఉంటారు. నిన్న ఒకలా ఉంటుంది, ఈ రోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. సూపర్.